ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం నాడు ఏకంగా 79,100 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఇందులో 32,791 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా హుండీ ద్వారా 3.52 కోట్ల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వెల్లడించింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్తో పాటు అల్వా ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ విస్తరించింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. ఈ సందర్భంగా టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని అందించారు. ఇక తిరుమలలో ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీవారికి గరుడ సేవ నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వర్ణకాంతితో మెరిసే గరుడ వాహనంపై శ్రీ మలయాయప్ప స్వామి వారి తిరుమాడ వీధిలో భక్తులకు దర్శనమిస్తారు. అయితే ఈ ఏడాది 3 పౌర్ణమి గరుడ సేవలు రద్దయ్యాయని టీటీడీ అధికారులు తెలిపారు. బుధవారం సెప్టెంబర్ 7, ఆదివారం డిసెంబర్ 4, గురువారం తేదీలో ఈ సేవలు జరగవు. జూన్ 11వ తేదీన జ్యేష్ఠాభిషేకం 3వ రోజు ఉండడం వల్ల గరుడ సేవ రద్దయింది. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయాలను మూసివేయాల్సిన అవసరం ఏర్పడింది. డిసెంబర్ 4న కార్తీక దీపోత్సవం జరగనందున గరుడ సేవ జరగదని టీటీడీ స్పష్టం చేసింది. మిగిలిన నెలల్లో మే 12 అనగా సోమవారం జూలై 10, గురువారం ఆగస్టు 9, శనివారం అక్టోబర్ 7, మంగళవారం నవంబర్ 5, బుధవారం తేదీల్లో గరుడ సేవలు యథాతథంగా జరుగుతాయని తెలియజేశారు.